ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ఎంపీల తీర్మానం. రేపు కేంద్రాన్ని కలవనున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్. బనకచెర్లను ఆపేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమేనన్న రేవంత్. కేసీఆర్ నిర్వాకం వల్లే ప్రాజెక్టుకు పునాది పడిందని సీఎం ఆరోపణ. తెలంగాణలో ప్రాజెక్టుల పనుల్లో జాప్యంపై పోరుకు సిద్ధమైన బీఆర్ఎస్. త్వరలో పార్టీ నాయకులతో కార్యాచరణపై కేసీఆర్ చర్చలు. రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలకు పాతరేసిన జగన్. కార్యకర్త వాహనం ఢీకొని ఒకరు మృతి, సొమ్మసిల్లి చనిపోయిన మరొకరు. పొగాకు, మామిడి రైతులకు అండగా ఉండాలన్న చంద్రబాబు. దిగుబడులను వాణిజ్య కోణంలో చూడాలని అధికారులకు సూచన. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మేఘవాలకు విజ్ఞప్తి. ఏపీకి సహకారంపై అమిత్ షా హామీ. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చినందునే ఆపరేషన్ సింధూర్ నిలిపేశామన్న మోదీ. మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని ట్రంప్నకు స్పష్టీకరణ. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధం. ఇరు దేశాల్లో 610 మంది మృతి, వందల మందికి గాయాలు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిలిపివేసే విధంగా కేంద్రంపై పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంపీల సమావేశం తీర్మానించింది. ఢిల్లీలో రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కోరతామని ఎంపీల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని సంస్థల్ని కలుస్తామన్న రేవంత్, అప్పటికీ ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. నాడు కేసీఆర్ నిర్వాకం వల్లే గోదావరి బనకచెర్ల లింకుకు పునాది పడిందని రేవంత్ గుర్తు చేశారు. ఈ దశలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సీఎం వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ సర్కార్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ అమలులో అడుగు ముందుకేసింది. ఇందుకు సంబంధించి సచివాలయంలో తెలంగాణ సర్కార్ అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు సహా బీజేపీ నుంచి ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మజ్లిస్ నుంచి అస్దుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇందులో నీటిపారుదల శాఖ అధికారులు గోదావరి బనకచెర్లపై ఏపీ ప్రతిపాదనలు, తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. అనంతరం మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలవరం బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఎంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి అవార్డుకి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నది. ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ వెళ్తే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కృష్ణా ట్రిబ్యునల్ లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికే హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గానీ వాళ్ళ అప్లికేషన్ అని కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి
మా వాదన. తరువాత అన్ని పార్టీల ఎంపీల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రం సహా తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్లపై ముందుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరువాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ వ్యాఖ్యలను ఖండించారు. పోలవరం బనకచెర్లకు 2019లోనే బీజం పడిందని, అందుకు అప్పటి సీఎం కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై అభ్యంతరం తెలిపిన వద్దిరాజు రవిచంద్ర భేటీ నుంచి వాకౌట్ చేశారు. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందని ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్ తో ఇది సాధ్యం, రతనాల సీమగా మార్చేటందుకు సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్ ఉపయోగం అవుతుంది. ఆ ద్వారా చెప్పారు కదా, దానికి ఇప్పుడు పార్టీ మీటింగ్ కాదన్న, ఇది అధికారుల మీటింగ్. దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. అంటే ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్ లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్న, మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. తరువాత మాట్లాడిన రేవంత్ పోలవరం బనకచెర్లపై అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు. అనుమతి లేకుండా ఏపీ ముందుకు వెళ్లడాన్ని పార్లమెంట్లో ఖండిస్తామన్నారు. రాజకీయ పోరులో న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇది 3 రకాల అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. 1 టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్. పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. మళ్ళీ రేపు ఉదయం నేను గారు ఇద్దరం సమయం తీసుకున్నాం, సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటి అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. అందరిని కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకుందాం. ఈ పొలిటికల్ ఫైట్ లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈస్ దేర్, దట్ ఈస్ ఫైనల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల పాపం కేసీఆర్ దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు, ఇతర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నీళ్ల విషయంలో తెలంగాణకు నష్టం చేసిందే మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వివిధ సందర్భాల్లో గోదావరి కృష్ణా జలాలపై మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఎస్, రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరిని తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు, బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా 2016, 2019లో కేసీఆర్, ఏపీ సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, జగన్ తో జరిపిన చర్చల పాపమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తాము అన్ని రకాలుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు
ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన గోదావరి బనకచెర్లకు అనుమతులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకోవడంలో ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల రక్షణకు కిషన్ రెడ్డి కలిసి రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందనే అంశంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందనే అంశంపై చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అనే అంశంపై నేతలతో సమాలోచనలు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అంశంపై చర్చించనున్నారు. కేసీఆర్ భేటీ తర్వాత ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కార్యాచరణ ఖరారు చేయనుంది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సమీక్ష నిర్వహించిన సీఎం పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. పంట వివరాలు పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించాలని సూచించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలన్నారు. ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని వెల్లడించారు. పామాయిల్పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు ₹4 చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపిన సీఎం ప్రాసెసింగ్ యూనిట్లు ₹8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాడలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం జగన్ పోలీసుల ఆంక్షలు, హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. తన వెంట 100 మంది, 3 వాహనాలు, సెక్యూరిటీ కాన్వాయ్కు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తే అందుకు విరుద్ధంగా జగన్ పర్యటన సాగింది. భారీగా జన సమీకరణ చేసిన వైసీపీ నేతలు దారి పొడవునా పెద్ద ఎత్తున ర్యాలీగా రెంటపాళ్లకు చేరుకున్నారు. బైక్లు, కార్లతో ముందుకు సాగడంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కొర్రపాడు వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ కాన్వాయ్తో వైసీపీ నేతల వాహనాల్ని అనుమతించాలని వాగ్వాదానికి దిగారు. అనుమతి లేదన్నా వినకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అంబటి, ఆయన అనుచరులు తోసుకుంటూ ముందుకెళ్లారు. మరోవైపు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా జగన్ పర్యటన సాగినందున పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన 2 ప్రాణాలు తీసింది. జగన్ రెడ్డి కాన్వాయ్తో వెళుతున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోతే, సత్తెనపల్లి వద్ద జగన్ ర్యాలీలో జనం ఒత్తిడితో సొమ్మసిల్లి మరొకరు చనిపోయారు. గుంటూరు శివార్లోని లాల్పురం వద్ద జగన్ను చూసేందుకు వెళ్లిన సింగయ్య జగన్ కాన్వాయ్తో వెళుతున్న ప్రైవేటు వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ నేతలు సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు పక్కకు లాగేసి వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 వాహనంలో సింగయ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా వైసీపీ నేతల అత్యుత్సాహంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు నల్లపాడు పోలీసులు జోక్యం చేసుకుని అంబులెన్స్ కు మార్గం ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేసరికి సింగయ్య ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తేల్చారు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు జనం ఒత్తిడి కారణంగా సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటనలో 2 వ్యక్తులు చనిపోవడంపై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. జగన్ ప్రేరేపించిన బెట్టింగ్కు ఏడాది క్రితం నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కుటుంబానికి ఏడాది తర్వాత పరామర్శ పేరుతో యాత్ర చేపట్టి ఇంకో 2 ప్రాణాల్ని జగన్ బలి తీసుకున్నారని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు చేయటం జగన్కు అలవాటైపోయిందని, చనిపోయిన వాళ్ల పరామర్శకు డీజేలు, పువ్వులు చల్లుకుంటూ వెళ్తారా అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. జగన్ స్వార్థ రాజకీయానికి 2 నిండు ప్రాణాలు బలైపోయాయని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. జగన్వి మోసపూరిత పరామర్శలు, మోసపూరిత వాగ్దానాలు, అతని పార్టీయే ఓ మోసపూరిత పార్టీ అని దుయ్యబట్టారు. పరామర్శల పేరుతో జగన్ రాజకీయ యాత్రలు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం లేదని నిమ్మల దుయ్యబట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు, డీజే పాటలతోటి, డాన్సులతోటి, పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, అంటే ఈ రకమైన పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడాల. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్లో సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసం కాగా 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. 1326 మంది గాయపడినట్లు వివరించాయి. మృతుల్లో 239 మంది టెహరాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధం తీవ్రమైన వేళ వేల సంఖ్యలో ప్రజలు టెహరాన్ను విడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తోంది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ రాజధాని టెల్-అవీవ్లో పేలుళ్లు జరగ్గా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అటు ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయన చంపే ఆలోచన లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పోస్టుకు జత చేశారు. తర్వాత కాసేపటికే మరో పోస్ట్ చేసిన ఖమేనీ బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపై దయ చూపేది లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్ పాక్ మధ్య సైనిక సంఘర్షణ తానే ఆపేశానని ట్రంప్ పదే చెబుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై నేరుగా ఆయనకే మోదీ స్పష్టత ఇచ్చారు. G7 భేటీ నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇరువురి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు వేర్వేరు అంశాలు చర్చకు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ భారత్కు సంఘీభావం ప్రకటించగా నేరుగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఈ చర్చల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు పెంచకుండా తీవ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేసిన తీరును మోదీ వివరించారు. పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ఈ సందర్భంగా మోదీ ట్రంప్నకు స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఎప్పుడూ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని మోదీ స్పష్టంగా చెప్పారని చెప్పారు. త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఫోన్ చర్చలు ఇరువురు నిర్ణయించినట్లు చెప్పారు. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి భేటీ కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారని, భారత పర్యటనపై ఉత్సుకతతో ఉన్నారని ట్రంప్ చెప్పినట్లు మిశ్రీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారుకు కేంద్రం సహకారం కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. అమిత్ షాతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏపీలో పరిస్థితుల్ని అమిత్ షాకు వివరించిన లోకేష్ ఏపీలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని లోకేష్ ఇవ్వగా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపినందుకు లోకేష్ను అమిత్ షా అభినందించారు. అంతకుముందు లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిసి యువగళం పుస్తకాన్ని అందించారు. పాదయాత్రపై లోకేష్ను అభినందించిన ధన్ఖడ్ ప్రజల్లో చైతన్యం నింపినందుకు ప్రశంసించారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతోందని సీఎం అన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. డిజిటల్ భద్రత గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ లక్ష్యమని స్పష్టం చేశారు. గూగుల్ సంస్థలాగే తమ ప్రభుత్వం కూడా వినూత్న రీతిలో ముందుకు వెళుతోందని సీఎం అన్నారు. హైదరాబాద్ విశ్వవ్యాప్త నగరంగా ఎదగడమే కాదు, ఇక్కడ నైపుణ్యం గల యువత అధిక శాతం ఉన్నారని సీఎం వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ ఇవాళ 8 గంటలు విచారణ జరిపింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణలో బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ప్రణీత్ రావును ప్రశ్నించారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నుంచి ట్యాపింగ్ చేయడం కోసం ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఎస్ఐబీ కార్యాలయంలో కార్యకలాపాలపై సిట్ ప్రణీత్ రావును ప్రశ్నించినట్టు తెలిసింది. హార్డ్ డిస్క్ల వ్యవహారం, ట్యాపింగ్ తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలో జనరేటర్ సమీపంలో తగులుబెట్టిన పత్రాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదే సమయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాజకీయ విశ్లేషకుడు సైదులు వాంగ్మూలాల్ని కూడా సిట్ నమోదు చేసింది. మరోవైపు రివ్యూ కమిటీ సభ్యుల నుంచి వాంగ్మూలాల్ని సేకరించింది. ఈ కమిటీలో ఉన్న అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వాంగ్మూలాల్ని సిట్ కోరింది. ఈ ఇద్దరు సహా రివ్యూ కమిటీ సభ్యులు లిఖితపూర్వకంగా వాంగ్మూలాల్ని సిట్కు అందించినట్లు తెలిసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్, తన భర్త ఫోన్, తన దగ్గరి వాళ్ల ఫోన్లో ట్యాప్ చేశారని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల, తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని దేవీపట్నం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి మండలం కొండమొదల వద్ద నక్సల్స్కు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరగ్గా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ, ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మృతి చెందారు. ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు యుద్ధవ్యూహ కమిటీ సారథి, అగ్రనేత చలపతిరావు భార్యే అరుణ అని పోలీసులు తెలిపారు. 2018లో డుమ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద జరిగిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో అరుణ కీలక పాత్ర పోషించారు. వాహన ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం జాతీయ రహదారులపై 200 ట్రిప్పుల వరకు తిరిగే వెసులుబాటు కల్పించనుంది. ఏడాదికి 3,000 రూపాయలతో ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటన పెట్టారు. 3,000 రూపాయల రీఛార్జ్తో దేశంలోని అన్ని జాతీయ రహదారులపై 200 ట్రిప్పులు తిరగొచ్చని గడ్కరీ తన పోస్టులో తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ పథకం వాణిజ్యేతర వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. వాణిజ్య వాహనాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రీఛార్జ్ చేసుకునేందుకు త్వరలోనే రాజమార్గ్ యాత్ర యాప్, NHAI వెబ్సైట్లలో లింకును అందుబాటులోకి తెస్తామని గడ్కరీ తన పోస్టులో తెలిపారు.